ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మోదీ వెంట ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాసేపట్లో మోదీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఇంత క్లియర్గా చూడవచ్చు బొక్కలతో. 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 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మోదీ వెంట ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని మోదీ సందర్శిస్తారు. ఇంత క్లియర్గా చూడవచ్చు బొక్కలతో. ఇంత క్లియర్గా చూడవచ్చు బొక్కలతో. ఇంత క్లియర్గా చూడవచ్చు బొక్కలతో. ఇంత క్లియర్గా చూడవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మోదీ వెంట ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ప్రస్తుతం శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని మోదీ సందర్శిస్తున్నారు. ఇంత క్లియర్గా చూడవచ్చు బొక్కలతో. శ్రీశైలం పర్యటన తర్వాత హెలికాప్టర్లో కర్నూలుకు ప్రధాని మోదీ చేరుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న డ్రోన్ సిటీకి మోదీ శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు 13,000 కోట్లకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ సభలో పాల్గొంటారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు, ప్రయోజనాలను వివరిస్తారు. ఇంత క్లియర్గా చూడవచ్చు బొక్కలతో. ఇంత క్లియర్గా చూడవచ్చు బొక్కలతో. ఓర్వకల్లులో 2,786 కోట్లతో పారిశ్రామిక కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కడప జిల్లా కొప్పర్తిలో 2,136 కోట్లతో పారిశ్రామిక కేంద్రం ఏర్పాటుకు, 493 కోట్ల రూపాయలతో కొత్త వలస, విజయనగరం మధ్య 4 రైల్వే లైన్ పనులకు, 184 కోట్లతో పెందుర్తి, సింహాచలం నార్త్ స్టేషన్ల మధ్య రైల్వే బ్రిడ్జ్ పనులకు, చిత్తూరు జిల్లాలో 200 కోట్ల రూపాయలతో నిర్మించే
ఇండియన్ గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ఇంత క్లియర్గా చూడొచ్చు బొక్కలతో. ఇంత క్లియర్గా చూడొచ్చు బొక్కలతో.